హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోజా ప్రసాద్. చూడండి, మళ్ళీ ఒకసారి అయితే చామంతి పూలు హార్వెస్ట్కి వచ్చిన నేను. ఇది 4th టైము. మళ్ళీ చూడండి ఎన్ని ఘనం పూసినాయి, ఎంత బాగా పూసినాయి అంటే అసలు అయితే ఈ సంతోషం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎన్ని ఘనం పూస్తున్నాయి పువ్వులు, సూపర్ ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయి, అక్కడక్కడ ఒకసారి ఫుల్ ఉన్నాయి. ఈరోజు కూడా గంపెడ హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి. ఇందులో ఒక్కటే టబ్బులో కొంచెం మనకి పింక్ షేడ్లో అండ్ వైట్ షేడ్లో కూడా వచ్చినాయి. చూడండి డబుల్ కలర్ లాగా వచ్చినాయి. మధ్యలో ఎల్లో కలరు ఇంకా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చూడండి. ఒకే చెట్టు ఇదంతా మొత్తము ఒకే చెట్టుకు ఇంత బాగా పూస్తుంది. చెట్లను పెంచడం కూడా ఒక కళ అంట. ఒకరు చెప్పారు నాకు, చెట్లతో మాట్లాడాలంట. నేనైతే మాట్లాడతాను. వాళ్ళు అన్నప్పుడు నాకు అనిపించింది, అవును చెట్లు బాగా రోజులకి నేను వస్తే అవి నన్ను, మన పిల్లల్ని ఎలా మనం చూసుకుంటామో వీటిని అలా చూసుకోవాలి. చూసుకుంటే ఇవి కూడా మన పిల్లల్లాగా మనతో చాలా క్లోజ్గా చాలా బాగుంటాయి. వీటితో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. నేను పొద్దున ఎప్పుడైనా పువ్వులు కోసుకోవడానికి వచ్చినప్పుడు ఇవైతే నన్ను ఏంటమ్మా అసలు రావట్లేదు అన్నట్టుగా ఇట్లా దిగాలుగా చూసినట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడు అంటా మా పిల్లలతోని, వాళ్ళు అంటారు ఏంది మమ్మీ మొత్తం నీకు చెట్ల లోకం అయిపోయింది, చెట్లతో మాట్లాడేంది అని ఎక్కిరిచిల్లు నన్ను వాళ్ళు. కానీ అదే రైట్ అయింది. ఒక అమ్మ నాకు చెప్పింది, చెట్లను పెంచడం ఒక కళ, ఆ కళ కూడా అందరికి ఉండదు అని. అదే నిజమైంది. అప్పుడు ఆ మెసేజ్ చూసిన తర్వాత వాళ్ళు కూడా అన్నారు, అవును మమ్మీ నువ్వు అంటే మేము ఎక్కిరించినాం కదా, కరెక్టే అని ఒప్పుకున్నారు. అట్లా ఉంటుంది చెట్లతోని బాండింగ్. చాలా బాగా పూస్తున్నాయి. ఎన్ని ఘనం వస్తున్నాయి అంటే అసలు ఇక చెప్పరాదు. అన్ని ఘనం పూస్తున్నాయి పూలు మొత్తం. మాకు ఎన్ని తెంపినా కూడా మళ్ళీ మళ్ళీ పూస్తూనే ఉన్నాయి. ఇది సూదిబంతి చెట్టు. అట్లా ఒక ఫ్లవర్ అట్లా తీసుకొచ్చేసిన ఎన్ని ఘనం పూసినాయి చూడండి. వీటిని కూడా కోసుకుందాం. మనకి ఇది సంక్రాంతి రోజు గొబ్బెమ్మలకు పెట్టడానికి అయితే మనకి యూజ్ అవుతాయి. ఇంకా మన తోటలో పూసిన పూలతోని రేపు దేవుడికి పూజ అయితే చేద్దాము. అసలు ఇవి 2 చెట్ల అంతే. ఇంకా ఇవన్నీ ఈసారి ఇంకెక్కువ చామంతి పూల చెట్లు పెడతా. ఎందుకంటే మనకు బాగా పువ్వులు కాస్తాయి కదా, పూస్తూ ఉంటాయి, మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా అట్లనే అనుకోవద్దు. మా చిన్న మినీ గార్డెన్ ఇది. ఈ మినీ గార్డెన్లో అరటి చెట్లు ఉన్నాయి చూడండి. ఇది వాషింగ్ మిషన్ పాడైపోతే దీంట్లో కూడా నేను ఒక్క దాంట్లోనే ఒక మందారం వేసుకున్న అండ్ ఒక అరటి చెట్టు. ఇంక ఇందులో దానిమ్మ చెట్టు కూడా మనం కంపోస్ట్ చేసుకుంటాం కదా, ఆ విత్తనాలు అయితే పడి మొలిసింది అన్నట్టు. ఈ పూలు కూడా మంచిగా ఉంటాయి, నందివర్ధనం పూలు అంటారు. దీంట్లో 2 కలర్లు ఉంటాయి. ఇది ఒకటి వైట్. ఇది క్యాన్సర్ పేషెంట్లకి ఈ ఆకులు ఇట్లా తెంపుకొని వాటిని కొంచెం బాయిల్ చేసి ఆ వాటర్ కనుక తాగితే క్యాన్సర్ కూడా తగ్గుతుందట. నేను ఈ మధ్య ఒక వీడియోలో చూశాను. అప్పటి నుండి ఈ చెట్టుని ఇంకా బాగా నాకు పెంచుకోవాలని అనిపించింది. ఎక్కడ పెరిగినా కూడా ఈ చెట్లు పీకేస్తారేను, కానీ ఎంత బాగుంది కదా వైట్ ఫ్లవర్స్ ఇవి. ఇంక ఇక్కడైతే దీంట్లోనే ఇంకో కలర్ ఉంది. ఇదొక కలర్. దీంట్లో కొంచెం పింక్ షేడ్ ఉంటుంది చూడండి. ఈ ఫ్లవర్స్ కూడా మధ్యలో డార్క్ పింక్ వచ్చి చుట్టూరుగా లైట్ పింక్. ఇది వచ్చి మా మునగ చెట్టు. చిన్న డబ్బాలో వేసుకున్నా. చాలాసార్లు అయితే మునగకాయలు కాసినాయి. మళ్ళీ ఒక కాయ పడింది చూడండి. చాలా పూతుండే కానీ అంతా రాలిపోయింది. చాలా అంటే చాలా కాస్తుంది ఈ చెట్టు కూడా. ఇంకా ఇదొక అరటి చెట్టు. ఇంకా ఇక్కడికి వస్తే కనుక ఇది వచ్చేసి చుక్కకూర. ఈరోజు నేను చుక్కకూర కూడా హార్వెస్ట్ చేసి ఈరోజు చుక్కకూర పప్పు వేద్దాం అనుకుంటున్నా. కానీ చాలా రోజుల నుంచి తెంపలేదు, అందుకే ఇట్లా అయిపోయింది. ఈసారి మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకో, నెక్స్ట్ టైం మంచిగా వస్తుంది. ఈరోజు అయితే కొంచెం హార్వెస్ట్ చేసుకుంటా.
ఇట్లా విత్తనాలు వచ్చినాయి కదా, ఈ విత్తనాలు మళ్ళీ తీసేస్తే ఈ మొలకలు అయితే మొలుస్తాయి ఇట్లా పక్క పక్కన. బాగుంటుంది ఈ కూర కూడా, మనకి హెల్తీ ఫుడ్. ఇది కూడా హార్వెస్ట్ చేసుకొని చూపిస్తా మీకు. ఇంకా ఫ్లవర్స్ ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఎంత చుక్క కూర వచ్చింది మనకి, సరిపోతుంది ఒక్క రోజుకి. పప్పులో వేస్తా, కానీ ఇంకా మొగ్గకు వచ్చింది. ఇదంతా మళ్ళీ ఇంకొకసారి హార్వెస్ట్కి కూడా పనిచేస్తుంది. ఈ చుక్క కూర చెట్టు అయితే పోదు అసలుకే. ఇది పెట్టుకున్నామంటే ఇంకా ఇట్లాగే ఉండిపోతుంది. ఈ చెట్టుకి అసలు చావు అనేదే లేదు. బాగుంటుంది, బాగా కాస్తుంది కూడా. అంటే ఎప్పటికప్పుడు తెంపుకోవాలి మనం. ఇట్లా మొగ్గకు వచ్చే వరకు ఆగినాం కాబట్టి ఇట్లా చెట్టు కొంచెం వాడిపోయినట్టు అయింది. మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కూడా మనం ఇట్లా తెంపి వేస్తే మనకి ఇదంతా అయిపోతుంది. ఓకే, ఇంకా కొన్ని చామంతి పూలు కూడా అక్కడక్కడ ఉన్నాయి, వాటిని కూడా కోసుకుందాం. చూడండి ఎన్ని గనం ఉన్నాయి చామంతి పూలు. ఇక్కడ 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 కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఎన్ని ఫ్లవర్స్ కోసినా. ఈ గంపెడు ఫ్లవర్స్ వచ్చినాయి, తట్టెడు. ఇంకొకటి చెప్పాలి మీకు, ఈ మధ్య అయితే నాకు కిడ్నీ స్టోన్ వచ్చింది. కిడ్నీ స్టోన్ వచ్చినప్పటి నుంచి కొంచెం వాటి మీద నేను ఇంట్రెస్ట్ తీసుకోవాలని చూసి కొన్ని చెట్లు అయితే నేను వేసుకున్నా. అట్లనే ఇదొక చెట్టు అన్నట్టు. దాంట్లోనే ఇది పిండి కూర అంటారు, కొండ పిండి కూర అంటారు. ఈ చెట్టు ఆకులు ఇదంతా మనము కూర వండుకొని తినొచ్చు. కిడ్నీ స్టోన్ అయితే కరిగిపోతుంది. చూడండి ఎంత పెరిగింది. ఇంకా ఇది గొబ్బెమ్మలకు కూడా పెడతాం సంక్రాంతి పండుగకి. ఈరోజు అయితే చాలామందికి ఇది చాలా తెంపించిన నేను. ఇది రేపటి కోసం అయితే ఉంచిన. ఇది ఫస్ట్ ఆకులు ఉండే, తర్వాత మొత్తం ఇట్లా ఫ్లవర్ వచ్చింది. ఇది వచ్చినప్పటి నుండి ఇక కొయ్యలేదు. తర్వాత ఇది గొబ్బెమ్మలకు అందరికీ ఇవ్వచ్చని ఈరోజు అయితే మా గల్లీలో వాళ్ళకి కొంచెం తెంపించిన. మళ్ళీ రేపటి కోసమైనా అయితే ఉంచిన ఈ చెట్టు. ఇంకా తోటకూర ఉంది, చూశారు కదా. ఇందాక మనం వైట్ చూసాం కదా, నందివర్ధనం. ఎన్ని పువ్వులు పూసినాయి. ఈ పువ్వులు కూడా శివునికి ఇష్టం. ఈ పువ్వులు అయితే శివునికి పెట్టచ్చు. ఇవి ఎక్కడ పెరిగినా కూడా ఇక అట్లనే ఉంచుతున్నా. బాగున్నాయి. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇన్ని వచ్చినాయి. ఇంకా మనకి వామాకు కూడా తెలుసు కదా, ఇంతకుముందు ఒక వీడియోలు చూపించిన. వామాకు చెట్టు కూడా ఒకసారి చూపిస్తారండి. ఇది మా వామాకు చెట్టు అండి. ఈ వామాకు కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చట్నీ వేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు. ఇంకా వట్టిదే రోజుకొక ఆకు ఇట్లా నమిలి తినచ్చు, బాగుంటుంది. ఇది కూడా కిడ్నీ స్టోన్కు మంచిగా పనిచేస్తుంది ఈ ఆకు కూడా. ఇంకా అట్లనే చిన్న చిన్నగా చిక్కుడుగాయ చెట్లు, ఇంకా శంకుపూల చెట్లు అయితే బాగున్నాయి. శంకుపూల కూడా చూపిస్తాను మీకు. శంకుపూలు చూడండి ఎంత బాగున్నాయి. కొన్ని కోద్దామా, బాగుంటాయి. ఈ పూలు కూడా శివయ్యకి చాలా ఇష్టం. ఓకే, మా చిన్న గార్డెన్లో ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. నిన్నే హార్వెస్ట్ చేసేసిన, మొత్తం వీర్చేసిన అన్నట్టు కొమ్మలు. బాగుంది. ఇది చిన్నగా చిన్న చిన్న పూలు పూసే స్వస్తిక్ చెట్టు. ఇంతే చిన్న చిన్న పూస్తాయి పూలు. బాగున్నాయి కదా ఈ పూలు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు హార్వెస్ట్ చామంతి పూలు అండ్ చుక్క కూర. నా మినీ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రోజా ప్రసాద్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.